విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసి వాటిని పరిష్కరించే ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు సిద్దిపేట వేదిక కానుంది. ఏబీవీపీ ప్రాంత సహా సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 43వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఏబీవీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 43వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23, 24, 25వ తేదీలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఈ సిద్దిపేట నగరంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీల నుంచి అదేవిధంగా 1500 మంది విద్యార్థులు ఈ రాష్ట్ర మహాసభలకు విచ్చేస్తున్నారు. ఈ 43వ రాష్ట్ర మహాసభలు ఈ సిద్దిపేట నగరంలో జరుగుతూ ఉన్నాయి. కావున ఈ సిద్దిపేట నగరంలో జరుగుతున్నటువంటి ఈ 43వ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సిద్దిపేట అంటేనే ఉద్యమాలకు ఊపిరి. ఇలా ఎన్నో ఉద్యమాలు ఇక్కడ పురుడు పోసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కావున ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు ఈ సిద్దిపేట పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. కావున తెలంగాణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ 43వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ 43వ రాష్ట్ర మహాసభలో విద్యారంగానికి సంబంధించినటువంటి విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు డ్రగ్స్కు అదేవిధంగా గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. దాని విషయం కూడా ఈ 43వ రాష్ట్ర మహాసభల్లో కూడా విద్యార్థి పరిషత్తు చర్చించడం జరుగుతుంది. కావున ఈ సిద్దిపేట నగరంలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో ఈ సిద్దిపేట నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. భారత్ మాతాకి జై, వందే మాతరం.